ఈ రోజు మనం బేబీస్లో టియర్ డక్ట్ బ్లాకేడ్ గురించి తెలుసుకుందాము. నమస్తే అండి, నా పేరు డాక్టర్ దీప్తి. నేను పీడియాట్రిషియన్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్స్. సో ఇది న్యూబార్న్ బేబీస్లో చాలా కామన్గా చూసే కంప్లైంట్ అనమాట. ఎలా ఉంటుంది అంటే బేబీస్ ఐస్ నుంచి కంటిన్యూస్గా వాటర్ కారుతుంది అని పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు. సో ఇది ఎందుకు వల్ల అవుతుంది అన్నది తెలుసుకుందాము. సో మన ఐస్ ఎప్పుడు మాయిస్ట్గా ఉండాలి కాబట్టి దానికోసమని లాక్రిమల్ గ్లాండ్ అని ఒకటి ఐస్లో ఉంటుందన్నమాట. సో అది కంటిన్యూస్గా టీయర్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రొడ్యూస్ అయిన టీయర్స్ మన ఐస్ని మాయిస్ట్గా ఉంచుతాయి అన్నమాట. ఆ టీయర్స్ ఏమవుతాయంటే ఐస్ నుంచి నోస్ ఫ్లో ద్వారా బయటకు వెళ్తాయి. సో ఈ ఐస్ నుంచి నోస్కి ఒక ప్యాసేజ్ ఉంటుంది, దాన్ని మనము నేజో లాక్రిమల్ డక్ట్ అని అంటాము. అంటే కామన్గా టియర్ డక్ట్ అని అంటాము. కానీ ఈ డక్ట్ అన్నది ఒక్కొక్కసారి న్యూబార్న్ బేబీస్లో ఫుల్గా ఓపెన్గా ఉండదు, ఒక్కొక్కసారి బ్లాక్ అయ్యి ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏ టీయర్స్ అయితే ప్రొడ్యూస్ అవుతాయో అవి ఎక్సెస్గా ఓవర్ఫ్లో అయిపోతుంటాయి బయటకి, కిందకి నోస్లోకి వెళ్ళలేక. సో దీన్నే మనం నేజో లాక్రిమల్ డక్ట్ బ్లాకేడ్ అని కూడా అంటాం అన్నమాట. సో అందువల్లనే వాళ్ళకి కంటిన్యూస్గా ఐస్ వాటరింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలన్నది తెలుసుకుందాం. సో ఇది మేజర్ ప్రాబ్లం ఏం కాదు, అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్ అలా కూడా అనుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఇది కామన్గా 1-2 ఇయర్స్లోని బేబీస్లో రెక్టిఫై అయిపోతుంది, అంటే అదంతటా అదే ఓపెన్ అవుతుంది బ్లాకేడ్. సో అప్పుడు దాకా మనం ఏం చేయొచ్చు అంటే ఎవ్రీ టైం మనము ఐస్ని మసాజ్ చేయాలన్నమాట. సో కేర్ గివర్స్ ఎవరైతే పేరెంట్స్ అయితే ఉంటారో వాళ్ళు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్స్ వాష్ చేసుకొని ఎక్సెస్ సెక్రీషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాటన్ క్లాత్తోని లేదంటే కాటన్తోని, సాఫ్ట్ కాటన్తోని క్లీన్ చేయాలన్నమాట. క్లీన్ చేసేటప్పుడు కూడాను మధ్య నుంచి చివరికి, అంటే మీడియల్ టు లేటరల్ అలాగా క్లీన్ చేయాలి. ఒకే వైపుతో క్లీన్ చేయాలి. ఒకసారి క్లీన్ చేసిన తర్వాత అది మళ్ళీ డిస్కార్డ్ చేసి ఇంకా ఎక్సెస్ ఉందంటే మళ్ళీ ఫ్రెష్ కాటన్తో క్లీన్ చేయాలన్నమాట. సో వన్స్ క్లీన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ ఇండెక్స్ ఫింగర్ తీసుకొని ఇలా పైనుంచి కిందకి మసాజ్ చేయాలన్నమాట. అలా ఎవ్రీ టైం బేబీకి 3 to 5 times మనము ఆ డౌన్వర్డ్ స్ట్రోక్స్లో మసాజ్ చేయాలి. అలా 3 times in a day చేయాలన్నమాట. సో ఇలా చేశారు అంటే వాళ్ళకి ఆ నేజో లాక్రిమల్ డక్ట్ బ్లాకేడ్ అన్నది తగ్గిపోయి నార్మల్గా ఇంకా ఐస్లో టీయర్స్ అన్నవి ముక్కులోకి డ్రైన్ అయిపోతాయి. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే 12 to 18 months అయినా కానీ ఇవి క్లియర్ అవ్వట్లేదు, ఇంకా అలాగే ప్రాబ్లం ఉంటుంది బేబీస్ కంటే మాత్రము మీరు అప్పుడు ఆఫ్థల్మాలజిస్ట్ కంటే ఐ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు చిన్న ప్రొసీజర్ చేసి ఆ డక్ట్ బ్లాకేడ్ అన్నది క్లియర్ చేస్తారు అన్నమాట. సిరింజింగ్ లాగా చేసి క్లియర్ చేస్తారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ నేజో లాక్రిమల్ డక్ట్ ఏదైతే ఉందో అది ఒక్కొక్కసారి బ్లాకేడ్ అయ్యి ఇన్ఫెక్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అప్పుడు ఎలా ఉంటుంది అంటే ఈ పార్ట్లోనే బాగా వాపు వచ్చేసి స్వెల్లింగ్ వచ్చి రెడ్నెస్ వచ్చి ఇంకా పెయిన్ కూడా ఉంటుంది. సో అప్పుడు అది డాక్రియోసిస్టైటిస్ అని అంటాం అన్నమాట, అంటే ఇన్ఫెక్షన్ అయినట్టు. సో అది కొంచెం సీరియస్ కాంప్లికేషన్. అలా ఉన్నప్పుడు వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. యాంటీబయాటిక్స్ అవి ఇస్తారు. సో ఈ నేజో లాక్రిమల్ డక్ట్ బ్లాకేడ్ అనేది చాలా కామన్గా ఉంటుంది బేబీస్కి. ఇది పెద్ద సీరియస్ ప్రాబ్లం కాదు. సో ఈ ఐ మసాజ్ ద్వారా అది క్లియర్ అయిపోతుంది. సో దీనికోసం మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. సపోజ్ ఈ వాటరింగ్తో పాటు బేబీ ఐస్ పెయిన్ వస్తున్నట్టు ఏడ్చినా కానీ, రెడ్నెస్ ఉన్నా కానీ, కంటిన్యూస్ వాటరింగ్ అతుక్కుపోయి అలా ఉన్నా కానీ, అలా ఉంటే మాత్రము ఇది సింపుల్ ప్రాబ్లం కాదు. కంజంక్టివైటిస్ అలా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు, ఐ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. అప్పుడు వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఈ కింది నెంబర్కి కాల్ చేయండి.